ఆధునిక కాలంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, అంతర్జాలం, యాప్లను వినియోగించనిదే రోజూ గడవదు. నెట్టింట చిన్నపని చేయడానికైనా ఇవి చాలా అవసరం. అలాగని వీటిని విచ్చలవిడిగా వినియోగిస్తే ఆన్లైన్ మోసాలకు గురయ్యే ప్రమాదముంది. అవసరానికి తగ్గట్లుగా అందుబాటులోకి వస్తున్న రకరకాల యాప్లు మానవాళి జీవితాన్ని సులభతరం చేస్తున్నాయి. చదువులు, వైద్యం, పెళ్లిచూపులు మొదలు బంగారం, భూముల కొనుగోలు వరకు అన్నీ ఆన్లైన్లో సాధ్యమవుతున్నాయి. అయితే వీటిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు. యాప్ల వినియోగంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వారి వలలో చిక్కుకునే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దొంగలు ఒకప్పుడు ఇళ్లలో పడేవారు. ఇప్పుడంతా ఆన్లైన్లో పడుతున్నారు అంటూ తెలంగాణ డీజీపీ రవి గుప్తా వ్యాఖ్యానించారంటే సైబర్ నేరగాళ్లు ఎంతగా పేట్రేగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరగాళ్లు ఫోన్లకు సందేశాలు, వాట్సాప్లకు లింకులు పంపి బ్యాంకు ఖాతాల్లోని మొత్తాలను ఊడ్చేస్తున్నారు. భారత్లో 2018లో 27,248 సైబర్ నేరాలు చోటు చేసుకున్నాయి. 2022లో అవి 65,893కు ఎగబాకాయి. అంటే 5 ఏళ్లలోనే సైబర్ నేరాలు 40% పైగా పెరిగాయన్న మాట. ప్రపంచవ్యాప్తంగా 535 కోట్ల మంది అంతర్జాల వినియోగదారులున్నారు. అత్యధికంగా చైనాలో 105 కోట్ల మంది, ఆ తర్వాత భారత్లో 83.6 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. అంతర్జాల వినియోగదారులు అధిక సంఖ్యలో ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్నామేగాని వారిలో 60% ఇంటర్నెట్ను సురక్షితంగా వినియోగించడంపై కనీస అవగాహన లేదు. ఇండియాలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎన్సీపీసీఆర్ నిర్వహించిన సర్వే సురక్షిత ఇంటర్నెట్ టెక్నాలజీలను వినియోగించే విషయంలో 48% పిల్లల తల్లిదండ్రులకే అవగాహన ఉందని తేల్చింది. ఇంటర్నెట్, ఈమెయిల్, మొబైల్ సాంకేతికతలను సురక్షితంగా వినియోగించడానికి అవసరమైన పరిజ్ఞానం కేవలం 53% పిల్లలకే చేరువవుతోంది. అవసరం మేరకే అంతర్జాలాన్ని వినియోగించాలన్న స్పృహ చాలామందికి ఉండటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తి రోజూ సగటున 6.40 గంటల పాటు ఇంటర్నెట్ను వినియోగిస్తున్నాడని అంచనా. అవగాహన లేకుండా అనవసరంగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తుండటం వల్ల చాలామంది ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇటువంటి వ్యక్తులే ఎక్కువగా సైబరాసురులకు చిక్కి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఎంతోమంది ఆన్లైన్ వేధింపుల వల్ల మానసికంగా కుంగిపోతున్నారు. ప్రధానంగా పిల్లలు, యువకులు ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు. చదువుల్లోనూ వెనకబడుతున్నారు. యువకులు ఆన్లైన్లో రకరకాల దృశ్యాలను చూసి నేర ప్రవృత్తిని అలవరుచుకుంటున్నారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ వడ్డీకే రుణాలిస్తామని, అందుకు తమ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ హాంకాంగ్ కేంద్రంగా అంతర్జాతీయ ముఠా ఒకటి ఆ మధ్య అమాయకుల నుంచి రూ. 300 కోట్లను కొల్లగొట్టింది. ఈ బాధితుల్లో భారతీయులు సైతం పెద్ద సంఖ్యలో ఉండటం దురదృష్టకరం. మొబైల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు చూస్తున్నాడన్న ఆగ్రహంతో ఇటీవలే మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఓ తండ్రి తన 14 ఏళ్ల కుమారుడికి విషమిచ్చి చంపేశాడు. నెదర్లాండ్స్లో ఓ బాలుడు ఆన్లైన్లో AK-47 తుపాకీని కొన్నాడు. ఇటువంటి అనర్థాలెన్నో నిత్యం చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాల వల్ల ఏటా 6 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లుతోంది. 2025 కల్లా అది 10 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని అంచనా. రానున్న రోజుల్లో కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, చాట్ జీపీటీ తదితర వినూత్న సాంకేతికతలు కొత్త పుంతలు తొక్కనున్నాయి. ఈ తరుణంలో కొత్త తరహా మోసాలు సైతం తీవ్రమయ్యే ప్రమాదముంది. ఇప్పటికే డీప్ఫేక్ సాంకేతికత దుర్వినియోగం ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. అమాయకులను మోసం చేసే నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, నకిలీ వెబ్సైట్లకు కొదవే లేదు. సైబర్ నేరగాళ్ల నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే వ్యూహాలు, పటిష్ట వ్యవస్థలు ప్రపంచంలో ఎక్కడా లేవు. కాబట్టి ఇంటర్నెట్ను సురక్షితంగా వినియోగించడంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించడం చాలా ముఖ్యం. తప్పనిసరి అవసరాలకు మాత్రమే అంతర్జాలాన్ని వినియోగించుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా చిన్నారులు ఇంటర్నెట్ను అధికంగా వినియోగించకుండా, అశ్లీల వెబ్సైట్ల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. కంప్యూటర్లు, ఫోన్లు, ట్యాబ్లలో సెట్టింగ్స్ను మార్చాలి. సైబర్ మోసాలకు కారణమవుతున్న ఆన్లైన్ గేమ్స్,
యాప్లు, నకిలీ వెబ్సైట్లను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలి.